రామాయణంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పిత. ఒకవేళ మనం ఉద్దేశించినట్టు అనిపిస్తుంది అది కర్మ. సారీ, యాదృచ్ఛికం మాత్రమే. థ్యాంక్ యూ. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. మజ్నుకి ఎక్కువ దేవదాస్ తక్కువలా కనిపిస్తున్న క్యాండిడేట్ పేరు మోహన్. ఆ ఎక్స్ప్రెషన్ చూసి లవ్ ఫెయిల్యూర్ అనుకున్నారు. అంత బొమ్మలేదు అక్కడ. కాసేపు అయితే క్యారెక్టర్ మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మనసున్న మనిషికి సుఖము లేదంతే. పక్కింటి సుబ్లక్ష్మి ప్రపోజ్ చేసిందా? మరి ఇంట్రా ఫేస్ మాడిపోయిన మసాలా దోశలా. రేపు ఏప్రిల్ 1 కదా, ఎలా ఫూల్ అయిపోదామనా? ఎలా ఫూల్ చేద్దామని. ఏమంటారా మన కృష్ణ గారిని మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఇకపోతే ఈ నిరంతర నిద్రమోహం పేరు కృష్ణ. ఈ జీవితంలో రెండు పనులు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. ఒకటి తినడం, ఇంకోటి తొంగోవడం. ప్రస్తుతం రెండో పనిలో బిజీగా ఉన్నాడు అన్నమాట. దానికి ఇంత ప్రిపరేషన్ అవసరం ఏంట్రా? నువ్వు అలాగే అంటావురా. లాస్ట్ ఇయర్ నాకు జరిగిన అవమానంతో పోల్చుకుంటే ఏంట్రా ఫ్లాష్ బ్యాక్? గాల్లోకి చూస్తూ చెప్తున్నా ఆ మాత్రం క్యాచ్ చేయలేమంటారా? ఫస్ట్ కాల్ పెట్టి తిప్పాలా. లాస్ట్ ఇయర్ సరిగ్గా ఇదే రోజు సూపరు. టిఫిన్ తిని అరగంట అయినా అవ్వలేదు, అప్పుడు ఆకలేసి చేస్తుంది. భోజనం టైం ఎప్పుడైతే ఏంటో. ఇదేంటిది మనోడు బండిలాగా ఉంది? మనోడు బండి ఆయన ఎక్కడేం చేస్తున్నాడు? ఈ పూల సొక్క ఏంది, ఈ కొండ మొక్కలు ఏంది, ఈ సోడబుడ్డి కళ్ళద్దాలు ఏంది? పొలంలో దిష్టి బొమ్మ కూడా రంగులు ఉండవు కదరా. ఏం బాలేదా? సూడిగేది సూట్ వేసినాడు బాగానే ఉన్నావు. అవును అదే దసరా చాలా టైం ఉంది కదా, అప్పుడే పెట్టల ధర గడిపోయింది. నువ్వు మోస్తావా? ఈ గెటప్ ఆ సెటప్ చూస్తే నీకేమనిపించట్లేదా? అనిపిస్తుంది. అక్కడ గ్రౌండ్లో ఆడుకునే చిన్నపిల్లల్లో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసి ఈ కార్లు వేసిపోతాం ప్లాన్ చేసాం, అంతే కదా? నీ ఎంకమ్మరే అక్కడ బ్లూ డ్రెస్లో ఒక అమ్మాయి కనుక కిడ్నాప్ చేయడానికి అంత పెద్ద అమ్మాయి గోన్ సంచులు పట్టదేమరా? నా మాటిని ఆ గౌన్లో ఉన్న చిన్నపిల్లని చూసుకో, గోన్ సంచులు పట్టాను. బాబు మోహన్ బాబు, నేను ఎవరిని కిడ్నాప్ చేయడానికి రాలేదురా. మరి చిచ్చి లవ్ లెటర్. లవ్ లెటర్? యా, ఇంకా చెప్పాలంటే సెంట్ కొట్టిన లవ్ లెటర్. కావాలంటే చూడు. అర్థమైంది. ఇప్పుడేంటి ఈ లెటర్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వాలి, అంతే కదా? మొట్టమొదటిసారి ఒక్క మాట తిన్నగా మాట్లాడారా, కానీ ఇవ్వాలంటేనేరా ధైర్యం చావట్లేదు. నేను ఉన్నా కదా, నువ్వు ఇస్తావా? అదే నా తొందర. ఇలాంటి చిన్న చిన్న పనులకు నాదాకు అవసరం లేదు. జనరల్గా ఇలాంటివన్నీ మా అసిస్టెంట్ గారికి అప్పగిస్తూ ఉంటాను. వాడు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. దొరికాడు నువ్వు రెచ్చిపో, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతో రెచ్చిపో, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతో ఉంటాయి. ఏంటి ఎంత లెంకున్నాడు? సర్లే మాకు పని ముఖ్యం. బాసు బాసు, ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఏదో మా అర్థం కలగా. ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి అక్కడ బ్లూ డ్రెస్ ఆడుకుంటూ చూసావా ఆ అమ్మాయికి. బయటవే మనం ఇచ్చాం. బ్లూ డ్రెస్సేనా? రెడ్ క్యాప్ పెట్టిన అమ్మాయా? నువ్వు మరి చాలా సంఖ్యలో ఉంటుంది. అడిగారా చూడగా అసలే చెల్లి మా చెల్లెలేనా? నా చెల్లికి లవ్ లెటర్ నాకే ఇస్తావా?
దూలా తీరిపోయింది. నీ బాధ నాకు అర్థమైందిరా. ఆడు బిస్కెట్ వేసాడు, నువ్వు క్యాచ్ చేసి. అరే శివ, నువ్వు చాలాసార్లు ఫూల్ అయి ఉంటావు కదా, అదే చేసుంటావు కదా, ఓ మంచి ఐడియా చెప్పొచ్చు కదరా. ఓ పని చేద్దాం. పొద్దునే లేచి కిచెన్లోకి వెళ్ళి వాడికి ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేయి, నెయ్యి దట్టంగా వేయి, జీడిపప్పు దంచేయి, పైన కరివేపాకు ఇవన్నీ కామనే, కానీ ఉప్పు మాత్రం కుమ్మి. పొద్దునే లేచి వాడు తింటాడు చూడు ఈ ఉప్పగా ఉన్న ఉప్మాని, అప్పుడు ఉంటుంది. ఉప్మాలో ఉప్పు, సాంబార్లో పప్పు, ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వకు. దానికి పైగా స్క్రీన్ ప్లే ఒకటి, డైరెక్షన్ ఒకటి. అయితే నా FBI బ్రెయిన్కి పదును పెట్టి ఓ కత్తి లాంటి ఐడియా వదులుతా. నువ్వు ముందు ఐడియా వదులు, అది కత్తో సుత్తో నేను చెప్తా. వచ్చేసింది. ఏంటిది? ఐడియా రా, ఆ చెవిటిచ్చుకో. అరే వరద బాధితులకు వాటర్ ప్యాకెట్ దొరికినట్టు నాకు భలే దొరికావురా. ఏంటి అర్థం కాలేదా? నాకు కూడా అర్థం కాలేదు. లైట్ తీసుకో. ఏం చేస్తావురా? చాటింగ్. ఎప్పుడు చాటింగ్ ఏంటి బే? ఓ మంచి సినిమా చూద్దాందా? రాత్రి 10 గంటలకా సినిమానా? రేపు సండేనే కదా, పొద్దున్న లేచి ఏం పీకాలంట? థియేటర్ ఎఫెక్ట్. ఈ సెటప్ ఏంట్రా? నువ్వు ముందు సినిమా చూడరా. సినిమా అనుకుంటుంది లాగేంట్రా, దేని సినిమానే? ఎక్కడికి రా? నేను పట్టుబడిన దేవాల సినిమాలు చూడను కదా, అందుకే అర్ధరాత్రి ప్లాన్ చేసాం. సినిమా సూపర్. అవునరా, ఎస్పెషల్లీ లాస్ట్ సీన్ చూసాను. దెయ్యం మొహం సినిమా బాగానే ఉందిగా. సినిమా చూసాను కదా, మళ్ళీ ఇప్పుడు డిస్కషన్ అవసరమా? ఇంకో విషయం, ఈరోజు నేను నా రూమ్లో పడుకోవట్లేదు, హాల్లో పడుకుంటున్నాను. అరే మర్చిపోయాను రా, కార్తీక్ గడి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు రా, వాళ్ళని పిక్ చేసుకోవాలి. మరి పాపలాగా నేను వస్తాను మీతో పాటు. ఎందుకు రా, మేము ఒక అరగంటలో వచ్చేస్తాం కదా. లోపల నోము ఇంట్లో కూర్చొని ఎవరెత్తుకెళ్తాను నిన్ను. కూర్చో. ఏంట్రా కారం చూసావు, నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని? క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాను రా. సరిగ్గా ఫోన్ చెక్ చెక్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు, ఎవరన్నా అధికారానికి కబడితే వీడు మంచి కలర్ డిస్టర్బ్ చేశాడు. హలో హలో సూరిగా, పడుకున్నావా? లేదులేరా, చెప్పు. అరే సూరి, మొన్న హాలోవిన్కి ఏదో దెయ్యం కాస్ట్యూమ్ వేసుకొని అందరినీ భయపెట్టావు కదరా, అది ఇంకా ఉందా? ఉందిరా. సూపర్. అరే నువ్వు ఒక అర్జెంట్గా పని చేయాలరా. మా కత్తిరా, కృష్ణగడ్ అయిపోయాడు ఇవా. ఐడియా నాదే, ఐడియా నాదే. నిన్ను వీడని నీడను నే
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం టయానికి హనుమాన్ చాలీస కూడా గుర్తు రావట్లేదు. హనుమాన్ చాలీస రాలేదని నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేను ఈ సినిమాలన్నీ కవర్ చేశాను. నేను ఈ ఫ్యాన్ని. శ్రీ ఆంజనేయం, జై చిరంజీవ, హనుమాన్ జంక్షన్ అన్నీ కవర్ చేశాను. ఈ ఒక్క నైట్కి నన్ను గట్టెక్కించు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అయినా ఎవరు ఇంకా రాలేదేంటి? అరే కృష్ణగాడి ఫోన్ రా. రే ఎక్కడున్నారా? ఫ్లైట్ డిలే అంటరా, ఇంకో గంట పట్టేటట్టుంది. ఇంకా గంట, అందుకే నేను వస్తానని చెప్పా. రే ఈ టైంలో ఎవర్రా అర్ధరాత్రి? నువ్వు తింటామని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసావు. నేను వచ్చేంత వరకు పండగ చేసుకో. అర్ధరాత్రి పిజ్జాలు ఎందురా? ఆగు, లైన్లో ఉండు. సినిమాలో చూసిన దెయ్యంలాగా ఉంది. అదే కూరపళ్ళు, అదే నల్లబాట్లు. హలో హలో ఉన్నారా? అరే రే వెళ్దామా? అరే మన ప్లాన్ బాగానే వర్కౌటైందిరా. కరెక్ట్రా. అరే కృష్ణ లేరా? వేరా రే గుబే. సారీ మామ, ఇందాక నీకు ఫోన్ అయ్యాక నిద్రపోయాను. ఇప్పుడే లేచా, ఇంకో 5 minutes అక్కడ ఉంటా. Okay, done. Idhar last shot. అయిపోయిందా? 2 రోజులు పని అయిపోయిందా?